సో ఇంకా మార్నింగ్ అయితే లేచాను, బట్ ఏం చేయాలో అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అదేంటి సార్? లేకపోతే అంటే చూద్దాం. ఏంటి రూమ్ నుంచి చిన్నగా ఏదో వినిపిస్తుంది. సారీ. అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ తెలీదా? చూద్దాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఏంటబ్బా పాటలు వస్తున్నాయి రూమ్ నుంచి? మా వింత ఓకే ఓకే ఓకే. సన్నీ పాటలు పాడుతున్నాడు కూర్చొని. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఏ వీడియో ఎందుకు తీస్తున్నావా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? కంటిన్యూ చెయ్యి. ఆత్మాయ్ పాడుగా చాలా ఓకే 1 minute సార్. పర్లేదులే, సిగ్గెందుకు, మన సింగర్స్ అని తెలుసులే అందరికి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల పాడు. ప్రాక్టీస్ చేస్తున్నాయి సాంగ్. నన్ను కుదిపోయినా నా కాలం నీదే నువ్వై గడిపేసి ఎన్నాళ్ళవుతున్నా, ఓహో నీ పాఠం నేనే నన్నే చదివేసి అర్థం కాకున్నా, నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే, తీరం దారి దూరం నువ్వయ్యా, నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే, మనలో నువ్వు నేను ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో, ఏది కుదురేది ఏది ఎదలో, ఉంటే ఏంటి ఇంతలా ప్రాక్టీస్ చేస్తున్నావు? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఏం లేదు, మీట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ తో, సో అందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ సాంగ్ శృతితో పాడాలి, అందుకే ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. సరే సరే సరే, ఇదంతా ఓకే గానీ నాకు ఆకలి వేస్తుంది. నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఏం తింటావు? బిర్యానీ. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆర్డర్ చేసుకుంటావా? ఈరోజు నాకు వీక్లీ ఆఫ్, లేదు ఈరోజు నా షెడ్యూల్లో ఈరోజు ఆపుకున్నాను, ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నా. సో బయటకు వెళ్దామా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం లేజీగా ఉంది, నా వల్ల కాదు. రెడీ అవ్వు, నేను ఇప్పుడు రెడీ అవ్వలేను. నాకు నరికేయాలండి. ఎందుకులేండి, జుట్టు ఆయిలీగా ఉంది. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసి రెడీ అవ్వాలి, నాకు లేజీగా. హెడ్ బాత్ చేసి రెడీ అవ్వు, నేను కింద కార్ క్లీన్ చేసుకుంటాను, నువ్వు రెడీ అయ్యేసి రెడీ అయితే వెళ్దాం ఇద్దరం. అస్సలు చూడు, నా హెయిర్ పిచ్చి దానిలా ఉంది. పిస్తా హౌస్కి వెళ్దామా? పిస్తా హౌస్ గానీ బావర్చి గానీ. నువ్వు ఈరోజు నాకు 100 ఆఫర్లు ఇచ్చినా నేను అది రిజెక్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఓపిక లేదు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మెయిన్ థింగ్, నేను హెయిర్ వాష్ చేయలేను, ఇప్పుడు హెయిర్ ని ఆరబెట్టుకోలేను, నాకు లేజీగా ఉంది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ఇంట్లో చేయండి. ఇంట్లోనా? ఇంట్లో అది కూడా దమ్ బిర్యానీ చేయాలి. ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. సరే చేస్తాలే. కాదు, నేను ఈ రోజు లేట్ గా లేసాను, లేచేటప్పటికి 11:30 అయింది. నీకు అర్థం కాలేదా ఏంది ఇంకా పడుకోండు లేయలేదు అని? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అవును, ఆలోచిస్తున్నాను ఈ రోజు వర్క్ లేదా ఏంటా అని ఆలోచిస్తున్నా. వీడు మనిషా పశువా? సో ఫ్రెండ్స్,
బిర్యానీ చేసుకోవాలంటే గ్రోసరీస్ తెచ్చుకోవాలి కదా. ఓ స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇంకా సన్నీ ఒక్కడే పోతున్నాడు అని నేను కూడా వెళ్తున్నా, నాకు బోర్ కొట్టి. సో అదే అన్నమాట. నాకు కూడా మనకు కావాలంటే చూస్తా. నాకు ఇప్పుడు ఏం వద్దు, బట్ వచ్చాను కదా. బయట వెదర్ అయితే చాలా ప్లెజెంట్ గా భలే ఉంది. కానీ నాకు తిరిగే మూడ్ లేదు, ఓపిక లేదు ఈరోజు. ఓహో కామెడీ చేస్తున్నావా? జస్ట్ గ్రాసరీస్ వరకు వచ్చాను. సేమ్ అదే టీ షర్ట్స్ లో వచ్చేసాం ఇద్దరం. ఇంకా ఇంటికి వెళ్ళి ఈ చల్లని వెదర్ కి బిర్యానీ తింటే మస్తు ఉంటది. సో అదే ఎక్సైటింగ్ గా ఉందన్నమాట బిర్యానీ తినాలని. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. సో బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నాడు అనమాట, చికెన్. సరే సర్లే. సో పక్కన ఆపేసుకొని సన్నీ వెళ్ళున్నాడు చికెన్ కోసం. ఓకే ఓకే ఓకే. సో మా బ్రౌన్ గాడు కూడా లేజీగా ఉన్నాడు ఈ రోజు. అబ్బాబ్బాబ్బా నాకి పడేస్తున్నాడు. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రౌను ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాన్న మా బిడ్డ, నా బ్రౌన్, నా బిడ్డ. కర్రేది కర్రేది అంటే భలే భయం వీడికి. నేను బయట యోగిని, లోపలేమో భోగిని తెలుసు. సో చూడండి వాడు నటన, వేర నటన. తిట్టాను కదా ఇంకా నటిస్తున్నాడు అనమాట. వీడంత నటన మహానటి ఎక్కడ ఉండదు. నటన అంత వేషాలు చేసి చూడండి, అంత వేషాలు చూడండి చూడండి. భయం లేదు, పాడలేదు, నటన. చూడండి చూడండి చూడండి. దొంగ దొంగ వెధవుడు, దొంగ వెధవ. మాకం చూడండి, దొంగ దొంగ వేషాలని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అబ్బా ఫ్రెండ్స్, బయట అయితే నార్మల్ గా లేదు, ఫుల్ గా వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది. చేస్తావు కదా? చేస్తా. ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేయి వీడియోలో. ఇదే నా మాట, నా మాటే శాసనం అని చెప్పు. ఇదే నా మాట, నా మాటే శాసనం. నా మాటే శాసనం. చేస్తా ఖచ్చితంగా. ఆల్మోస్ట్ 5 o'clock అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ చాయ్ కూడా పెట్టేసిన. ఇలా పాలు పెట్టేసిన స్టవ్ పైన. బయట కూడా చల్లగా ఉంది వెదర్. ఇలాంటి వెదర్ కి చాయ్ గానీ వేడి వేడి కాఫీ గానీ ఉంటే మస్తు ఉంటది అసలు. అవన్నీ మాకు అనవసరం. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో చాయ్ అయితే రెడీ అయిపోతుంది.
టైం ఎంత అవుతుంది చూపి. టైం ఎంత అవుతుంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. 4 కాదు, పొద్దున్న 4:15 అవుతుంది. నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నిద్రపోకుండా? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు నిద్రపోలేదని నాకు నిద్ర రాలేదు. నువ్వు ఫోన్లో రాత్రంతా ఏం చేస్తున్నావు అని నాకు నిద్ర పట్టలేదు. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తున్నావు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు పడుకో. నేను నిన్ను చూస్తున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నన్ను చూడడం అవసరం లేదు, పడుకో. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు ఈ సోదంతా వద్దు, నాకు నిద్ర వస్తుంది, పడుకో. నువ్వు కూడా పడుకో. సరే కానీ పొద్దున వాకింగ్కి వెళ్దాం, లేపుతా లే. నాకేంటో కరెక్ట్గా లేద్దామనే టైంకి నాకు నిద్ర వస్తుంది. నైట్ అంతా నిద్ర పట్టదు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీకైతే వాడు కావాలి. బట్ పడుకునేద్దాం. గుడ్ నైట్. వచ్చిందమ్మా. ఆపు.